నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలింకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన, నష్టమే మిగిలియుండినా, సాయము చేసే నీవు మాకుంటే, సాయము చేసే నీవు మాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. పాడదాం. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. చప్పట్లు కొడుతూ ఆనందిద్దాం. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు మాకుంటే, న్యాయము తీర్చే నీవు మాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. పాడాలి. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. ప్రభునందు ప్రియులకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? ఉదయకాల సమయంలో మీతో మాట్లాడిన ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధాత్ముడు నాకు అందించిన మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కొద్ది మాటలు విందామా? ఎందుకంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు ఆదరిస్తుంది. కష్టంలో ఉన్నవాడికి మనుషుడు దిక్కుండదు, కానీ ఒక బాధలో కొట్టుమిట్టాడుతున్న వాడికి మానవుని యొక్క సహాయము అది ఎంతో కాలం నిలవదు, కానీ దైవము వాక్యమే ఆ మనుషుని నిలబెడుతుంది. ఆమేన్. ఈ మాటలు వింటున్న నీవు ఏ బాధలు ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు నా నుండి నీతో మాట్లాడతాడు స్ట్రైట్గా. పరిశుద్ధాత్ముడు నా ద్వారా నీతో ఆయన మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే వాక్యము ఒక మనిషిని నిలబెడుతుంది.
దేవుని మాటే ఒక వ్యక్తిని ఆదరిస్తుంది. దేవుని మాటే ఒక వ్యక్తిని యాజ్ ఎ సపోర్టివ్గా నిలబడుతుంది. అటువంటి విలువైన మాటను మీకు అందించడానికి నేను ఈ టీవీ ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాను. పిల్లరా, ప్రార్థన చేయండి. ప్రతిదినం కూడా ఈ కార్యక్రమాలు ప్రసారం చేయబడుతూ ఉన్నాయి. ఇది దేనికో కాదు, కానీ మా యొక్క గురి, మా యొక్క విధానము ఒక్కటి ఏంటంటే, అనేక మంది కష్టములు ఉన్నవారికి, వ్యాధులు ఉన్నవారికి, ఇబ్బందులు ఉన్నవారికి యేసయ్య గురించి చెప్పి యేసయ్య మాటలే వారిని ఓదార్చాలని, దేవుని మాటలో శక్తి ఉందని, దేవుని మాటలో విడుదల ఉందని, దేవుడే నిలబెట్టేవాడని, మరి వేరే దిక్కు లేదు, ఆయనే దిక్కని చెప్పడానికి ఈ వాక్యాన్ని మీకు బోధిస్తా ఉన్నాను. ఇది ఈ రీతిగా అందించబడడానికి దీనికి ఎంతో ప్రయాసతో కూడినది. ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మాతో సంప్రదించండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఆమేన్. ఈ శిరస్సు రక్షణతో కూడిన విధంగా ఆలోచించే ఆలోచన కానీ, నువ్వు తలంచే తలంపు కానీ, నువ్వు చూసే విధానం కానీ, నువ్వు మాట్లాడే పద్ధతి కానీ, ఇవంతా కూడా రక్షణకు సంబంధముగా, రక్షణను కాపాడుకుంటూ నీవు బ్రతకాలని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. నువ్వు మాట్లాడే మాట, చూసే చూపు, ప్రవర్తించే తీరు, ఇదంతా కూడా నీ రక్షణను నీవు కాపాడుకోవాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను కాపాడు. నీ రక్షణ, దేవుడిచ్చిన రక్షణను కాపాడుకోవాలి. కాపాడుకుంటా ఉన్నప్పుడు ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన నీకు ఇచ్చిన విలువైన రక్షణను, వాల్యుబుల్ సాల్వేషన్ ను కాపాడుకున్నప్పుడు దేవుడిని కాపాడు. ఈ వాక్యం విన్న దేవుడితో మాట్లాడు. ఐదవదిగా ఆయన కవచాల్లో, సర్వాంగ కవచాలు ఐదవది రక్షణను శిరస్త్రాణం. నీ తలకు, నీ యొక్క సమస్తానికి కవర్ చేయడానికి నీ దగ్గర ఏముంటుంది? రక్షణ అనే శిరస్త్రాణం కలిగి ఉన్నప్పుడు, నీవు మాట్లాడే మాటను అదుపులో పెట్టుకున్నప్పుడు, నువ్వు చూసే చూపు పద్ధతులు అదుపులో పెట్టుకున్నప్పుడు, నువ్వు ఆలోచించే ఆలోచన సమస్తాన్ని కూడా రక్షణ కాపాడుకుంటూ నువ్వు చేసినప్పుడు ఆయన నిన్ను నడిపించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని చెప్పాను? ఎన్ని కవచాలు చెప్పినప్పుడు? 5 చెప్పాను. చెప్పండి, ఎన్ని పురుషులు ఎన్ని చెప్పాను? 5 కవచాలు. చివరిగా 6వది వాక్యము. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం అంటే ఏంటంటే 2 అంచెలు గల ఖడ్గం. మనం కత్తి వాడతాం, అది ఒక పక్కనే ఉంటుంది. తిరిగేసేవాళ్ళ కొడతాడు కత్తిని. ఎందుకు? దానికి బోధన ఒకే పక్కన ఉంటుంది. కానీ వాక్యం అలా కదంట, 2 అంచెల ఖడ్గం. కత్తికి ఒకవైపు ఉంటుంది, కానీ వాక్యం అనే కత్తికి పైన ఉంటుంది, కింద ఉంటుంది. 2 అంచెల ఖడ్గము కాబట్టి దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యుద్ధానికి వెళ్ళేవాడి దగ్గర ఏముంటుంది? కత్తి ఉంటుంది. అదే రీతిగా మనకు ఆత్మ సంబంధంగా మనం అలవర్చుకోవాలంటే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము. ఆమేన్. హల్లెలూయా. పరిస్థితులు వస్తాయా? దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గంతో ఎదిరించాలి. స్థితిగతులు మారిపోతాయా? అందరూ కలిసిపోయి నిన్ను ఏకాగ్రత చేస్తారా? నీ దగ్గర ఏముండాలి? వాక్యం అనే ఖడ్గము. నమ్మదగ్గర చెప్పులు కొట్టి దేవుని వాక్యం కొడతా. హల్లెలూయా. నీ దగ్గర ఉండవలసింది లోకానుసారమైన ఖడ్గం కాదు. నీ దగ్గర ఉండవలసింది నీ రక్త సంబంధి బంధువు అనే ఖడ్గం కాదు. దేవుని వాక్యం అనే ఖడ్గము నీ దగ్గర ఉన్నప్పుడు అపవాది ఏమవుతాడంట? భయపడతారు. ఎవరు భయపడతారు? అపవాది. మా ఊళ్ళో అయోధ్యలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన దగ్గర నుంచి పెద్ద కత్తి ఉండేది. చిన్నప్పుడు చూసేవాడిని, ఈ కత్తి తిరుగుతాడంటే అనుకునేవాడిని. ఆయనకి అలవాటంట ఏ పట్టుకోవడము? కత్తి. ఎవరన్నా జోలికి వెళ్ళేవాళ్ళు కదా, ఎందుకు? కత్తించుకుని నరికేస్తారేమో అని. అలాగే మనం చేసేటంట, చెయ్యికి పోయిందంట. చిన్నప్పుడు నరికేసాడంట, చేతిని నరికేసాడు. కత్తి పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు ఆ పొలాల్లో, అన్నింటిలో. నిత్యం కత్తి ఉంటుంది దగ్గర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం సెలవిస్తా ఉంది. ఏముండాలి దగ్గర? దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఆమేన్. హల్లెలూయా. ఖడ్గాలు ఎన్నో ఉండొచ్చు, కానీ ఉపయోగం లేని ఖడ్గం ఉన్నప్పుడు ఉపయోగమా? కత్తి తుప్పు పట్టింది అనుకోండి, ఉపయోగమా? వాక్యం అనే ఖడ్గం. ఆ
ఖడ్గాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు అపజయాలు వచ్చిన ఎదుర్కొనే గొప్ప ఖడ్గం నీ దగ్గర ఉంది. కొంతమంది విరోధులు అయిపోయినంతటి వరకు బాగున్న వారందరూ కూడా నీకు విరోధం అయిపోయినప్పుడు ఆత్మ ఖడ్గం నీ దగ్గర ఉన్నప్పుడు, వాక్యం అనే ఖడ్గం, నిజమైన ఖడ్గం. పాస్టర్ గారు చెప్పారు కదా, కత్తి పెట్టుకోమని. కత్తి పెట్టుకోకూడదు దగ్గర. ఏం పెట్టుకోవాలి? పురుషులు చెప్పండి, ఏం పెట్టుకోవాలి? వాక్యం అనే ఖడ్గాన్ని. దేవునికి స్తోత్రం. ఇలాగ ఒక చోట వాక్యం చెప్పి ఒక మాస్టర్ గారు ఖడ్గాన్ని పెట్టుకోవాలన్నాడంట. మరుసటి రోజు ఆమె ఎక్కడున్నా కూడా కత్తి పెట్టుకుని పక్కన ఉంటుందంట. భర్త చూసాడంటే ఏంటంటే పాస్టర్ గారు కత్తి పెట్టుకోమన్నాను. ఆ మల్లాగారు వచ్చేసాడంటే భర్త ఆమెతో కలిసి వచ్చేసి, ఏంటి పాస్టర్ గారు మీరు మా ఆమె కత్తి పెట్టుకోమన్నారంటే దగ్గర అంటున్నాడు. హల్లెలూయా. కత్తి పెట్టుకోవడం అంటే దగ్గర కత్తి పెట్టుకోవడం కాదు, వాక్యం అని ఖడ్గము. వాక్యం అనే కత్తిని దగ్గర ఉన్నప్పుడు అది ప్రతి వాటిని సరి చేస్తుంది. గట్టిగా చెప్పులు కొట్టేసాను. హల్లెలూయా. యేసయ్య మాట జీవపూట పరమునకు నడిపించు బాట. యేసయ్య మాట జీవపూట పరమునకు నడిపించు బాట. సుఖీ పరమునకు నేను చేర్చు మాట. యేసయ్య మాట జీవపూట పరమునకు నేను చేర్చు మాట. హల్లెలూయా. అలా కత్తులు పెట్టుకోకుండా ఎవరి వాక్యాన్ని విన్నవారు. మన దగ్గర ఏ కత్తి ఉండాలంటే వాక్యం అనే కత్తి. ఆమేన్. హల్లెలూయా. ఏ కత్తి ఉండాలి? పిల్లలు వాక్యం వినాలి. వాక్యం అనే కత్తి మన దగ్గర ఉన్నప్పుడు సమస్యలు వస్తాయా? అపవాది వేసే సమస్యలు వచ్చిన వాక్యం అనే కత్తి ఎప్పుడైతే నీ దగ్గర ఉంటుందో, సిద్ధ మనసు అనే చోటు ఎప్పుడైతే నీ దగ్గర ఉంటుందో, విశ్వాసం అనే డోలు, కాదు నీతి అనే మైమరుపు, నడుమునకు సత్యం అనేది ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం సెలవిస్తా ఉంది, దేవుని కృపలో నడిచినప్పుడు ఆయన నిన్ను బలపరుస్తాడు. అపోస్తలుడైన పౌలు సెలవిస్తా ఉన్నాడు, ఎఫెసీయుల సంఘంతో మాట్లాడుతున్నాడు. మీరు ఏదైతే కలిగి ఉన్నారో అది కాదు మీరు కలిగి ఉండవలసినది. కుటుంబ వ్యవస్థగా నడుస్తా ఉన్నప్పుడు ఎన్నో అపజయాలు ఎదురవుతాయి, ఎన్నో పరాజయాలు ఎదుర్కొంటాం. కొన్నిసార్లు అనుకున్న పనులు జరగవు, కొన్నిసార్లు అందరి ముందు అవమానించబడిపోతాం. కానీ మీరు కాదు, ఒక యుద్ధానికి వెళ్ళేవాడు ఎలాగైతే కొన్ని కవచాలు కలిగి ఉంటాడో మీరు కూడా ఆత్మానుసారమైన యుద్ధము, ఇది ఆత్మ సంబంధమైన యుద్ధము. కాబట్టి దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఆత్మ సంబంధమైన యుద్ధము చేస్తారు. కాబట్టి మీరేం కలిగి ఉండాలంటే కొన్ని కవచాలు మీరు కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సర్వాంగ కవచాలు మీరు ధరించుకున్నప్పుడు అవి మిమ్మల్ని కాపాడుతాయి, దేవునికి దగ్గర చేస్తాయి, అపవాదిని మీ నుండి దూరం చేస్తాయి. నమ్మదగ్గరగా చెప్పినప్పుడు దేవుడు నామమున హల్లెలూయా. ఈ కవచాలు ఏం చేస్తాయంటే దేవుడికి దగ్గరగా చేస్తాయి, దేవుడికి నిన్ను దగ్గరగా చేస్తాయి, అపవాదిని నీ నుండి దూరం చేస్తాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఈ కవచాలు చెప్పాను. మొట్టమొదటి ఏంటి? నడడానికి ఏ కట్టుకోవాలట? బెల్టం కాదు, అవునా? ఏ కట్టుకుంటారు? సత్యం అని తట్టుండాలి నడడానికి. నడుము ఇది స్టాండర్డ్ గా నిలబడాలంటే దీనికి ఏముంటుంది అనగలం? బ్యాక్ బోన్ ఉంటుంది. ఏంటంటారు దీన్ని? వెన్నెముక. ఇది లేదనుకోండి నడుము నిలబడగలుగుతాడా? నేను ఎలా నిలబడతాను, నాకేం సపోర్ట్ ఉంది అనగలం? బ్యాక్ బోన్, వెన్నెముక అంటారు దీన్ని. ఇది బలంగా ఉన్నప్పుడు నడాలి నిలబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. సత్యం అనే నా తట్టిని నువ్వు కలిగి ఉన్నప్పుడు నీవు కూడా నిలబడతావు. ఆమేన్. హల్లెలూయా. సత్యము కలిగి బ్రతుకు. సత్యము వాక్యం అనే దాన్ని నువ్వు తొడుగుకొని
దాన్ని కట్టుకొని నువ్వు నడిచినప్పుడు నీవు నిలబడతావు. ఎక్కడ పడిపోయి అనుకున్నావా, నేను అందరి మధ్య పడిపోతున్నాను, అవమానించబడుతున్నాను, నా స్థితి మారట్లేదు అని అనుకుంటున్నావా, సత్యం అనే తట్టిని కలిగి ఉండు, అదే నిన్ను నిలబెడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఒక మనుషుడు నిలబెట్టగలదు, ఒక మనుషుడు నీ దగ్గరకు వచ్చి నేను నిలబెట్టగలదు, నీకు నీవుగా నిలబడతావు. సత్యం అనే తట్టిని నువ్వు కలిగి ఉన్నప్పుడు, సత్యం అనే తట్టిని నువ్వు కట్టుకున్నప్పుడు నీవుగా నిలబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిలబడాలని లోకంలో ఎన్నో చేస్తా ఉంటా, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో మార్గాలు ఎంచుకొని, ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ, ఎన్నో రకాలుగా అనేకమైన ప్లాన్లు కలిగేస్తా ఉంటా. కానీ సత్యం అనే తట్టి లేకపోతే నడుము నిలబడదు. ఆమేన్, హల్లెలూయా. నడుము అనే మనిషి నిలబడలేడు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయి. సత్యాన్ని ఏ వ్యక్తి అయితే కాపాడుకుంటూ కలిగి ఉంటాడో ఆ సత్యం అంట ఆపత్తిని మందు ఆ సత్యము ఆ వ్యక్తిని నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. రెండవ కవచము నీతి అను మైమరుపు. ఏంటిది? మైమరుపు. ఇక్కడ ఉంచుకోవాలి, ఇవి నీతిగా ఉంచుకోవాలి. హృదయాన్ని పాడు చేసుకోకూడదు. వాక్యం చెప్తా ఉంది కదా, ఇది దేవుని ఆలయం. ఇది ఏ ఆలయము? దేవుని ఆలయం. నీ హృదయము దేవుని ఆలయము కాబట్టి హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దీన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేసేస్తాడు. వాక్యం మాట్లాడతాం, నీతి అను మైమరుపు తొడుక్కోవాలి. ఏం తొడుక్కుంటాం? నువ్వు తొడుక్కోవాల్సిన బట్టలు కాదు, వాటితో పాటు నీ లోపల నీతి అనే దాన్ని నీవు తొడుక్కోవాలి. ఆమేన్, హల్లెలూయా. నీతి కలిగి బ్రతికిన వాడు, నీతి కలిగి జీవించిన వాడు పడిపోయినట్టు చరిత్రలో ఎక్కడ కనపడట్లేదు. దేవునికి స్తోత్రం. తాను చేసుకున్న పనులు బట్టి పడిపోవచ్చు, కానీ తాను నడిచిన మార్గాల్లో తనకు తానుగా చేసిన విధానం బట్టి పడిపోవచ్చు, కానీ దేవుని పట్ల నీతి కలిగి పడిపోయిన వాడు ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో కనపడడు. ఎందుకంటే నీతి మనిషిని నిలబడదు. అందుకని నీతి అని మైమరుపు తొడుక్కోవాలి. ప్రియ సంగమా, దేవుడు మీతో మాట్లాడుతా ఉన్నాడు. మనం తొడుక్కోవాల్సిన నీతి అని మైమరుపు, దాన్ని మనం ధరించుకోవాలి, దాన్ని మనం తొడుక్కోవాలి. ఎదురవుతున్న పరిస్థితుల్లో నీతి కలిగి బ్రతకాలి, నీతి కలిగి జీవించాలి, అవినీతికి దూరం ఉండాలి. నీతి గల వాడిని మన దగ్గర పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. మూడవది సిద్ధ మనసును జోడు. దాకా చెప్పాను కదా, ఏం జోడు తోడుకోవాలి? సిద్ధ మనసు ఉండాలి. ఇప్పుడు కూడా సిద్ధపాటు ఉండాలి. దేవుడు నన్ను బలపరుస్తాడు, ఆయన నాతో ఉంటాడు. ఈ పాత సంవత్సరం, గతించిన సంవత్సరం ఏది అయిపోయింది. నూతన సంవత్సరంలో ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకో, ఒక ప్లాన్ తో బ్రతుకు, ఒక సరైన దైవ జ్ఞానం ఇచ్చి ఒక ప్లాన్ తో వెళ్ళదరకు ఆయన కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితిగా దేవుడు మార్చబోతున్నాడు. నన్ను దగ్గరగా చెప్పలు కొట్టేసాను. ఇంతవరకు ఏది అయిపోయింది, పాత స్థితి మర్చిపో, విడిచిపెట్టు. నూతన స్థితిలోకి వస్తా ఉన్నావు కాబట్టి నీవు ధరించుకోవాల్సినవి ధరించుకోవాలి. నీతి అను మైమరుపు ధరించుకో, సిద్ధ మనసును జోడు తొడుక్కో. నాలుగు విశ్వాసం అనే కావాలి. విశ్వాసాన్ని కోల్పోకూడదు. పరిస్థితులు వచ్చినా, కొన్ని ఎదిరించే స్థితిగతులు వచ్చినా నీవు వాటిని కలిగి ఎదుర్కోవాలి. కాబట్టి ఎదుర్కోవడానికి విశ్వాసం అనేది ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆదిలో మనం చూసినప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వీరందరూ కూడా చరిత్ర ఏం చెప్తా ఉందంటే, వీరు దేవుని నమ్ముకుని విశ్వాసముతో బ్రతికారు కాబట్టి వారి విశ్వాసము వారిని చరిత్రలో నిలబెట్టింది. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబము, నీవు అందరిలో నిలబడాలంటే విశ్వాసము కలిగి ఉండాలి. దాన్ని కోల్పోకూడదు. ఐదవది రక్షణ శిరస్త్రానం. ఒక బండి మీద హెల్మెట్ ఎలా పెట్టుకుంటాడో, దేవుడు బిడ్డగా ఉన్న నీవు రక్షణ శిరస్త్రానాన్ని ధరించుకోవాలి. అది నీకు కాపుదల ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. చివరిగా ఆరవ కవచము వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఖడ్గాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు, వాక్యం అనే కత్తిని, ఖడ్గాన్ని దగ్గర పెట్టుకున్నప్పుడు ఏది కూడా నీకు నిలబడి రోగమా, ఇరుక, ఇబ్బందా, ఇవన్నీ కూడా వాక్యము నీ దగ్గర ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని చూసి అవి పారిపోతాయి. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని ఉంటే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వే కవచాలు కలిగి ఉన్నంత వరకు
దేవుడు అందించిన 6 కవచాలు, ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్ముని మధ్య పెట్టడానికి కవచాలు. వేటిని నువ్వు కలిగి ఉన్నావు, వేటిని కలిగి లేవు. ఇవి కలిగి ఉన్నప్పుడు దేవుడు నువ్వు చూస్తావు, ఆయన నీ దగ్గర ఉంటాడు. వీటిని నువ్వు కలిగి లేనప్పుడు నువ్వు దేవుడిని చూడలేవు. అపవాది నీ దగ్గర ఉంటుంది. అపవాది నీ దగ్గర ఉంటే ఇంట్లో శోధన, సమస్యలు, సమాధానం ఉండదు, అన్ని వ్యతిరేకంగా ఉంటాయి. ఈ కవచాలు నువ్వు ధరించుకున్నప్పుడు, సర్వాంగ కవచాలు, దేవుడు నీతో ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆయన స్థిరముగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విన్న వాక్యాన్ని బట్టి నువ్వు నేర్చుకోవాల్సింది కొన్ని కవచాల గురించి నేను చెప్పాను. తీర్మానం చేసుకో, ఇంతవరకు ఏ కవచాలు కలిగి ఉన్నావు, ఏ విధంగా నువ్వు నడిచావు. నీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. తల వంచి ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి, ప్రభా ఆత్మ సంబంధమైన కవచాలు విన్నాను, అవన్నీ నేను ధరించుకోవాలి. ఏదైతే నాకు లేదో, ఏదైతే నేను కలిగి లేనో అవన్నీ నేను ధరించుకోవాలి బాబు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి దినం కూడా, ప్రతిరోజు ఈ యొక్క గ్రేస్ ఛానల్లో రక్షణ సందేశం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటల నుండి 7:30 వరకు మరి ప్రసారం చేయబడుతూ ఉంది. మీరందరూ వీక్షించండి, దైవ దీవెనలు పొందండి. మరి ఎవరైతే ఈ యొక్క వాక్యం ద్వారా ఆదరించబడి, ఈ యొక్క వాక్యం ద్వారా బలపరచబడి దైవిక కార్యాలు చూస్తూ ఉన్నారో మరి వారిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో వేట్ల కొరకైతే ప్రార్థన చేయాలో ప్రార్థన అవసరతలు మాతో పంచుకోండి. మేము మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తాం. మరి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రతిదినం కూడా మీ కుటుంబాల్లోనికి ప్రతిదినం ఉదయం టీవీలోనికి వస్తూ ఉన్నాను. ఈ గ్రేస్ టీవీలో మీరందరూ కూడా చూసి మరి ఈ యొక్క వాక్యాన్ని విని ఆదరించబడాలని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ తెలియచేస్తా ఉన్నా. మర్చిపోకండి, తప్పక ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూసి ఆదరించి దేవుని దైవిక కార్యాలు పొందుకోవాలని ప్రభువు పేట మనం చేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.